హాయ్ అండి. నా పేరు రవి. నేను మెండపేట నుంచి వచ్చానండి. నాకు ఈ మొబైల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ అడ్వాన్స్‌గా నేర్చుకుందాం అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది పీసీసీ అకాడమీ గురించి తెలియజేశారు. దాని గురించి ఎలా ఉంటుందో ఏంటో అన్నది ఒకసారి నేను చూసుకుందాం అని చెప్పేసి ఇన్‌స్టిట్యూట్‌కి అయితే రావడం అయిందండి. ప్రసాద్ గారిని కలవడం జరిగింది. ప్రసాద్ గారిని కలిసాక ఒకసారి క్లాస్‌లో ఒకసారి చూడండి సార్ ఎలా ఉందో ఏంటో చూసాక మీకు నచ్చితే జాయిన్ అవ్వండి సార్. లేకపోతే లేదని చెప్పి ప్రసాద్ గారు చెప్పారు. ఒకసారి చూసానండి. చూసిన దగ్గర నుంచి అక్కడ క్లాసెస్ గానీ, అక్కడ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న కేర్ గానీ అంతా కూడా చాలా జరిగిందండి. నేను వెంటనే బ్యాచ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా మాకు పూర్తి సహకారాలు అందించి, మాకు ప్రతీదీ కేర్ తీసుకున్నారండి. ఇక్కడ మెయిన్‌గా మనం చాలా వరకు చెప్పాలంటే క్లాసుల దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఫండమెంటల్ ప్రతీదీ అర్థమయ్యేటట్టు కాంపోనెంట్‌ల గురించి ప్రతీదీ కూడా వివరంగా పృథ్వీరాజ్ సార్ చెప్పారండి. ఆయన మాకు చెప్పి విధానం, మాకు డౌట్లు క్లియర్ చేసే విధానం చాలా చాలా చక్కగా చెప్పారండి. తర్వాత సాఫ్ట్‌వేర్ గురించయితే ప్రసాద్ గారు అర్థమవ్వకపోతే 10 సార్లు చెప్పి మా దగ్గరుండి చేయించేవారండి ఐఫోన్‌ల గురించి, ఆండ్రాయిడ్ గురించి, ఐఓఎస్ గురించి కూడా పూర్తిగా తెలియపరిచేవారు. ప్రతీది కూడా కేర్ తీసుకున్నారండి. మాకు ఐసీ గురించి పూర్తిగా అవగాహన రావడం కోసం, యాపిల్ గురించి పూర్తి అవగాహన రావడం గురించి వినయ్ సార్ చాలా చక్కగా ఆయనకు తెలిసిన విధానంలో ఈ ఫీల్డ్‌కి సంబంధించిన చదువు అంత అవసరం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సినయి వోల్టేజ్‌ల గురించి, అయి ఎలా ట్రేస్ ఔట్ చేయడం గురించో, షార్ట్‌ల గురించి, ఇయన్నాటిల గురించి వినయ్ సార్ చెప్పే విధానంలో ఐఫోన్ ఎంత తేలిగ్గా మనం హ్యాండిల్ చేయగలమా అన్న ఒక అభిప్రాయం మా దగ్గరికి తీసుకొచ్చారండి వినయ్ గారు. దీనికి ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాతొచ్చి మాకు టచ్ గ్లాసుల గురించి అవగాహన అన్నదే పూర్తిగా లేదండి. దాని గురించి రాము సారు చాలా చక్కగా సింపుల్ మెథడ్‌లో టచ్ గ్లాసులు సెపరేట్ చేయడం, టచ్ గ్లాసులు వేసేటప్పుడు మనకు తెలియకుండానే ఫిల్మ్ అన్నది కట్ అవుతే, ఆ ఫిల్మ్ ఎలా చేయాలి, ఓసీఏ మిషన్‌ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దాని వోల్టేజ్‌లు ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలన్న దాని గురించి పూర్తి వివరాహన అన్నీ కూడా తెలియపరిచి, మాకు దాని గురించి ఒక మంచి క్లారిటీ ఇచ్చి, దాని ఉపయోగాలు కూడా మాకు తెలియజేయడం జరిగిందండి. ఇంతే కాకుండా ఐసీల గురించి, రీబాలింగ్ గురించి, గమ్ ఐసీల గురించి, మాకు డబుల్ డెక్కర్ గురించి కూడా చక్కగా తెలియపరిచి, మా చేత ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించడం జరిగిందండి. దీనికి ప్రతిసారి మేము ఎంతగానో ఈ అకాడమీ వాళ్ళకి, ప్రసాద్ గారికి, మిగిలిన మెంబర్లు అందరికీ కూడా పేరు పేరున మేము చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంకోటేంటంటే మేము చేసేటప్పుడు మాకు సపోర్టింగ్ కింద సీనియర్లున్నారు సార్ ఇక్కడ. సీనియర్లు అందరూ కూడా మాకు వీళ్ళకి మేము చెప్పేదేంటని కాకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుని, మన అనుకుని అందరూ కూడా మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా చేశారు. శివన్న ఆళ్ళు కూడా ప్రతిదానికి మాకు ఏదైనా తెలియకపోతే, "తమ్ముడు 10 సార్లు కాదు 20 సార్లు అడుగు. నువ్వు మొహమాట పడకు. ఇది మన ఇన్‌స్టిట్యూటు" అని చెప్పి మాకొక ధైర్యాన్నిచ్చి, ఒక మోటివేషన్ చేసి మాకు మాకు సపోర్టింగ్ చేశారండి. ఈ సపోర్టింగ్‌తో మాకు కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకున్న, షాప్ ఉన్నవాళ్ళు హ్యాండిల్ చేయాలనుకున్న ఐఫోన్‌లు గానీ, పెద్ద మొబైల్స్ గానీ ఏదైనా మేము హ్యాండిల్ చేయాలన్నా మాకు ధైర్యాన్ని పీసీసీ అకాడమీ ఇచ్చిందండి. దీనికి మేమందరూ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుతున్నాం.